మన పుట్టుక నుండి చావు మధ్యలో సాగుతున్న ఈ ప్రయాణం ఒక అద్భుతం. మనతో ముడిపడే కొన్ని కథలు, ఎవరికీ చెప్పుకోలేని జ్ఞాపకాలు. బాధను దిగమింగుకొని మౌనంగా అడుగులు వేస్తున్న నా పేరు అభిరామ్. చేదు నిజాలతో అందమైన నా ప్రపంచాన్ని, నా జ్ఞాపకాల్ని బాత్రూమ్ లో ఉన్నాను, బెడ్రూమ్ లోకి వచ్చాను, డైనింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, రీడింగ్ రూమ్ తిరిగాను కొంచెం. బాత్రూమ్ లో ఉన్నాను, బెడ్రూమ్ లోకి వచ్చాను, డైనింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, రీడింగ్ రూమ్ తిరిగాను కొంచెం. ఆగవా టవల్ చుట్టుకోనొస్తాను, ఫోన్ ఎత్తుతాను. మామా వచ్చేస్తున్నాను రా. రే, అప్పుడే స్టార్ట్ చేసావా? త్వరగా రా. నమస్తే రా మామ, ఏంట్రా ఇలా అయిపోయావు? చాలే పదరా. బెంగళూరులో చాలా మార్పు వచ్చింది అయితే. ఇంకేంటి మరి? పోదాం పద. ఏందిరా ఎంత డల్ అయిపోయినా? ఉన్నా. ఏరా, ఇంకా ఖాళీగానే తిరుగుతున్నావా? చచ్చా లేదు మా, పగలింట్లో రాత్రి పబ్లో అలా అలవాటు అయిపోయింది అంతే. ఈ వైజాగ్లో అమ్మాయిలు చాలా పాస్ మామ, అస్సలు పట్టుకోలేం. పెళ్లి చేసుకోవాలంటే మంచి జాబ్ ఉండాలి, జాబ్ ఉండాలంటే మంచి చదువు ఉండాలి. ఇవన్నీ మనతో కాదు కదా మామ. అరే ఏమైందిరా? ఏం అవ్వలేదురా, పద పాన్ షాప్ దగ్గర ఆపు. ఇక్కడ ఆపు. ఏంది ఈడ అసలు ఇలా? బాబాయ్ 2 సిగరెట్లు ఇవ్వు. ఏంది మా నువ్వు సిగరెట్ తాగుతున్నావు? అరే ఏంట్రా నువ్వు? ఏ దమ్ము కొట్టకూడదా? ఓకేరా, బాయ్ మరి. సరే మామా. రే మామ, కొత్త పప్పు అప్పుడు ఓపెన్ అయింది, నైట్కి పోతాం, రెడీగా ఉండు. అమ్మా, అన్నయ్య వచ్చాడే. నానా అభి, ఏంట్రా ఇంత సడన్గా? ఎలా ఉన్నావురా? అన్నీ బానే ఉన్నాయా? అంతా ఓకే. చెల్లి, ఆ బ్యాగ్ తెచ్చు. తొందరగా తీసుకురా. స్నానం చేసిరారే, టిఫిన్ పెడతాను. రే అన్యా, ఏం తెచ్చావురా నా కోసం? బ్యాగ్లో ఉన్నాయి, తీసుకో. అలాగే అమ్మకి గాజులు తెచ్చాను, అవి కూడా తీసుకో. సరే. ఇంకోటి వేయినా నాన్న? చాలమ్మా. రే నాన్న, పనిలో పడి నీకో విషయం చెప్పడం మర్చిపోయానురా. మీ నాన్నగారి ఫ్రెండ్ కృష్ణంకుల్ ఉన్నారు కదా, అదే వాళ్ళ చిన్నమ్మాయి నిన్ను వాట్సాప్ లోనో ఎక్కడో చూసిందంట. అబ్బా, వాట్సాప్ కాదు మమ్మీ, అది ఇన్స్టాగ్రామ్.
పోన్లే అమ్మా, ఎందులోనో చూసిందంట. ఆ అమ్మాయికి నువ్వు తెగ నచ్చేసావంట్రా. అదే విషయం నువ్వు వచ్చాక మాట్లాడదామని. రాగానే స్టార్ట్ చేసావు నువ్వు. మీ నాన్న ఎలాగో పోయాడు, నువ్వు కూడా పెళ్లి చేసుకోకుండా ఊరి మీద ఊరిగితావా? అమ్మా అమ్మా ఏంటమ్మా నువ్వు. అది కాదురా నాన్న, నీకు ఒక చెల్లి ఉంది కదరా, వయసుకొచ్చింది. కొంచెం అర్థం చేసుకోరా నాన్న, ఆలోచించరా. ఇంకెన్నాళ్ళని నేను ఇలా కష్టపడాలరా నాన్న. ఇదిగో ఈ ఫోటో ఒకసారి చూడు, నీకు నచ్చితేనే పెళ్ళి, సరేనా? వెనకతల నంబర్ కూడా ఉందిరా, ఒకసారి మాట్లాడు. అంజు బాక్స్ రెడీయా? వస్తున్నా అండి. ఇంకా ఎంతసేపు? టైం అవుతుంది కదా. తెస్తున్నా. జాగ్రత్త.